కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళంతా రెడ్డిలే కదా. అప్పుడు దొరల పాలన దొరల పాలన అన్నారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పు తీసుకొని కొడతావా రైతుల్ని? చెప్పు తీసుకొని ఎవరిని కొడతావు? రైతు లేని రాజ్యం ఉంటుందా? రైతు లేని రాజ్యం ఉంటుందా? రైతులను చెప్పు తీసుకొని కొడతావా? నీ చెప్పు కన్నా రైతుల చెప్పు ఇంకా గట్టిగా ఉంటుంది. రైతులు కొట్టలేరా? మళ్ళీ తిరిగి కొట్టలేరా నిన్ను? రైతులు ప్రజలు నిన్ను గెలిపించారు కదా. ప్రజల సేవ చేయమని గెలిపిస్తే ఇలా రైతులనే చెప్పు తీసుకొని కొడతా అంటున్నావు. అది ఎంతవరకు కరెక్టు? రైతులు తలుచుకుంటే రైతుల చెప్పులు ఇంకా గట్టిగా ఉంటాయి. తిన్మార్ మల్లన్న కూడా మొన్న ఏమన్నాడు? రైతులను చెప్పులు తీసుకొని కొట్టాలన్నాడు. రైతు బంధు అడిగితే రైతు బంధు అడిగినందుకు పాపమా? రైతులు పెట్టుబడి ఎట్లా పెట్టాలి? రైతు బంధు ఇస్తా అంటేనే కదా రైతులు చాలా మంది రైతు పెట్టుబడి పెట్టాలని, రైతు బంధు పడుతుందని ఎంతో మంది ఎదురు చూసారు. ఎదురు చూస్తే రైతు బంధు